ఫిబ్రవరి 14వ తేదీన ఈ సంవత్సరం 6వ తరగతి చదివే తౌషిక్ అనే విద్యార్థి సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో బాత్రూంలో టవల్ తోటి ఉరేసుకొని చనిపోయాడు అన్నది స్కూల్ యాజమాన్యం చెప్తున్నమాట. పోలీసులు చెప్తుంది కూడా 6వ తరగతి చదివే విద్యార్థి బాత్రూంలో హ్యాంగర్కి టవల్ తోటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం మా పిల్లోడికి ఎటువంటి ఇబ్బంది లేదు, కుటుంబ పరంగా కానీ తన పరంగా కానీ ఏమీ లేదు, అప్పటి వరకు చాలా ఉత్సాహంగా ఫోన్లో మాట్లాడాడు, కానీ ఉరేసుకొని చనిపోయాడు అనేది అబద్ధం, ఇది హత్య అని చెప్పేసి తల్లిదండ్రులు ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఇప్పటి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ ఫిబ్రవరి మార్చిలో చేసిన ఆందోళనలే బయట సమాజానికి గుర్తున్నాయి, తెలిసినాయి. ఈ 4-5 నెలలుగా చేస్తున్న ఆందోళన బయటికి రాలేదు. కానీ 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటనలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబుని కలవాలి అని చేసిన ప్రయత్నంతో ఒక్కసారిగా తౌషిక్ మృతి మీద అనుమానాలు మళ్ళీ బయటకు వచ్చినాయి. కానీ పోలీసులు మాత్రం ఈ తౌషిక్ తల్లిని తండ్రిని ఏ అధికారిని కానీ ఏ ప్రజాప్రతినిధిని కానీ సీఎంని కానీ లోకేష్ను కానీ కలవనీయకుండా వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నా కానీ మధ్యలోనే అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో పెడుతున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు వీళ్ళకున్న అనుమానాలు ఏంటి, పోలీసులు ఎందుకు వీళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళని నిర్బంధిస్తున్నారని తౌషిక్ తండ్రి అలీ ఉన్నారు మనతోటి, ఆయనతో మాట్లాడదాం. అలీ గారు, ఇప్పుడు ఈ ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఇప్పటి వరకు అసలు ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత పట్టుబట్టారు? పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, అది ఆత్మహత్య అని తేల్చారు. కావాలంటే మీకు అనుమానాలు ఉంటే విచారణ చేస్తామన్నారు. ఆ విచారణ జరుగుతుందా? మీకున్న అనుమానాలు ఏంటి? మాకున్న అనుమానాలు ఏంటంటే సార్, ఆ రోజు బాబు బాగా ఆనందంగా నవ్వుతా ఉత్సాహంగా మాట్లాడిండు. ఆ ఉత్సాహంతో ఉన్న అబ్బాయి ఏకదమ్మున బాత్రూంలో బాబు కంటే తక్కువగా ఉన్న హ్యాంగర్కి కండవ చుట్టుకొని జారుముడి కట్టుకొని పక్కన సబ్బు డబ్బా ఉంటే సబ్బు డబ్బా కూడా కదలకుండా పైప్ మీద నుంచి పక్కకు కదలకుండా జారుముడి అనేది ఉరి కాదు, అది హత్య అని మేము నిరూపిస్తున్నాం. ఆ హత్య కాదని పోలీసు వారు అంటున్నారు. కానీ అదే రోజు ఎస్ఐ గారు ఇది హత్య అని తేల్చి చెప్పారు మాకు. ఏ ఎస్ఐ గారు? బండ్లమూడి మహేంద్ర గారు, సింగరాయకొండ ఎస్ఐ గారు. ఈ ఎస్ఐ గారు స్వగ్రామము కందుకూరు. ఈ కందుకూరు అయిన ఎస్ఐ గారు పక్కనే నియోజకవర్గం పక్కనే కాబట్టి ఈ ఎస్ఐ గారు ఈ కేసుని రాజకీయంగా తప్పుదారు పట్టించాలని చూశారు సార్. కాదు, ఇప్పుడు మీరు మాట్లాడితే పోలీసుల మీద రాజకీయంగా పట్టించారన్నారు, కానీ మీకున్న అనుమానాలు ఏంటి అసలు? మాకున్న అనుమానాలు ఏంటంటే సార్, శ్రీ చైతన్య స్కూల్లో వాళ్ళ అబ్బాయి వేరే ఎఫ్ఐఆర్ ఉంచుకొని ఆ ఎఫ్ఐఆర్ చూశాడని మా అబ్బాయి 2-3 డేస్ కిందట వేరే పిల్లలతో చెప్పడం జరిగిందంట. ఆ జరిగిన దానికి వీళ్ళు బీచ్ ఫెస్టివల్లో కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, పిల్లలు బయటికి వెళ్ళిపోవడం, దాన్ని చూసుకొని ఈ పిల్లవాడు కొనుక్కునే తిన్నాయి పై లోపల బాగా రూములు ఉంటాయి, ఆ రూములు లోపలికి పోవడం, ఈ స్కూల్ వార్డెను ఆ చైతన్య అతను ఆ స్కూల్ టీచర్ మరి తెలియదు సార్. ఈ ముగ్గురులో మా అబ్బాయిని తినే కాడ తీసుకుపోయి మెడలో తాడుతో బిగించి ఈ పక్క బిగించినప్పుడు పిల్లోడు ఇటు తిప్పుకోవడానికి చూశాడు. ఈ పక్క తోలు లేచిపోయింది, 1 థ్రెడ్డే, పైన కూడా కండవలేదు. ఆ కండవలేని దానికి వీళ్ళు చంపేసి ఆ పిల్లోడు ఇడిపించుకోవడానికి ఈ గోర్లు ఘాట్లు ఎన్ని వాడి గోర్లు ఘాట్లే ఉన్నాయి, ఎన్ని ఈ గోరు ఘాట్లు మాకు కనిపిస్తుండగా ఈ పోలీస్ వారికి ఎందుకు కనిపించట్లేదు? మా అనుమానం అది. ఇప్పుడు మీరు అనుమానాలు చెప్తున్నారు, ఇది చేస్తున్నారు. అప్పట్లో కలెక్టర్ గారు కూడా, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా మీకు ఒక 3-man కమిటీ వేశారు. ఆ కమిటీ ఏమన్నా మీరు కమిటీని కలిసారా? మిమ్మల్ని ఆ కమిటీ మాట్లాడిందా, లేకుంటే తర్వాత మళ్ళీ కలెక్టర్ని కలవటం ఏమన్నా జరిగిందా? 3-man కమిటీ వచ్చారు, 3-man కమిటీ మాట్లాడారు, 3-man కమిటీ కూడా నిర్ధారణ చేశారు బాబుది హత్య చేసింది అని. కానీ ఈ ప్రజలకి ఈ గవర్నమెంట్కి తెలియటం లేదు. కలెక్టర్ గారిని కలిశాము, కలెక్టర్ గారు కూడా స్పందించారు, బాగానే స్పందించి ఇప్పుడు పూర్తిగా ఈ రాజకీయంతో ఈ కేసుని తప్పుదారి పట్టించాలని, వాళ్ళకి ఫేవర్గా చేయాలని, ఆ రవణారెడ్డి అని అతనికి ఫేవర్గా చేయడానికి మాకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయానికి ఈ సీఎం సార్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి
పోయేదాకా ఈ వార్త చేర్చాలని మా కోరిక. మేము దీనికోసం ఎక్కడ ఏ సీఎం సభ పెట్టినా, అసెంబ్లీకి పోయినా, నిన్న గిద్దలూరు మీటింగ్కి పోయినా, మొన్న మార్కాపురం మీటింగ్ సీఎం మీటింగ్ పోయినా ఆడ అరెస్ట్ చేయడము, లోపలేయడం, మమ్మల్ని కొట్టడము, ఈడ్చడము, ఇట్లా చేయడం, మీరు మీటింగ్లకు వస్తే మిమ్మల్ని చంపేయడానికైనా సిద్ధమే అని చెప్పి అంటున్నారు ఈ పోలీసు వాళ్ళు. దానికి నిర్ధారణ కనిగిరి సిఐ ఎస్ఐలు కూడా గిద్దలూరులో మాకు అరెస్ట్ చేసింది. ఈ దానికి కోర్టుకు వేస్తే కోర్టుకు అడిషనల్ ఎస్పీని చేయమంటే ఈ ఎస్పీ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ ఈ అడిషనల్ ఎస్పీ గారికి చేశారు. ఈ అడిషనల్ ఎస్పీ గారు మా కాడికి వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు చాలా మంచోళ్ళు, మీరు అలా వాళ్ళ మీద ఎందుకు అబద్ధాలు చెప్తారని చెప్పి వాళ్ళు ఏం మాకు నిర్ధారణ చేస్తారు, ఆ అడిషనల్ ఎస్పీ కూడా న్యాయం చేయలేదని మాకు అర్థమైపోయింది. నిన్న నెల్లూరు జిల్లా చిలుకూరుపాడు మండలంకు మేము పోయాం. మేము మా బాధ చెప్పుకోవడానికి ప్రజావేదిక అని పోయాము. అక్కడ కూడా ఆ అడిషనల్ ఎస్పీ గారు పోలీసు వారిని పెట్టి మమ్మల్ని ఈడ్చుకొని, నా పెద్ద కొడుకుని నన్ను కొట్టి, మా ఆవిడని కొట్టి పోలీస్ స్టేషన్లో పడేసి రాత్రి ఎప్పుడో వదిలారు. ఇప్పుడు మీరు సీఎం సభలకు వెళ్తున్నా, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా, లోకేష్ని కానీ, సీఎం చంద్రబాబుని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎలా అరెస్ట్ చేస్తున్నారు? అసలు మీరు వెళ్ళేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నా ఫోన్ ట్రాకింగ్, ఇంట్లో ఉన్న ఫోన్ ట్రాకింగ్ చెక్ చేస్తాను. ఇంట్లో నుంచి బయటికి పోవడానికి లేదు సార్. నేను ఎటు వెళ్తే ఆ ఫోన్ ట్రాకింగ్, నేను ఒంగోలు పోతే ఒంగోలు ఏం చేస్తున్నావు, ఒంగోలు ఎందుకు పోయినావు, దేనికి పోయినావు అని ఎస్ఐలు పోలీసు వాళ్ళు చేసేది నాకు అడుగు చేస్తున్నారు. కొంతమంది పోలీసు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. కనిగిరిలో సీతారాం ఒకతను, ఇంకొక వాళ్ళందరూ నాకు ఎంటబడేది ఊరంతా అడుగుతున్నారు. కనుక్కోండి, కానీ కావాలంటే మీరు కనుక్కొని మాకు ఫోన్ ట్రాకింగ్ చేస్తున్నారని ఫోన్ ఇంట్లో పెట్టిపోయిన దానికి కూడా రోడ్లో అటాక్ చేస్తున్నారు. మాకు ఎలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు మాకు. ఇప్పుడు మీరు సీఎంని, డిప్యూటీ సీఎంని, లోకేష్ని కలవాలనుకున్నారు. కలిస్తే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళని కలవడానికి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారు? మేము వాళ్ళని కలవడానికి అసెంబ్లీ కాడికి పోదామని చూసాం సార్. మాకు ఎక్కడ ఎమ్మెల్యేలు ఎవరు మాకు స్పందించట్లేదు. అంతా రాజకీయంతో ఆపేశారు. ఆ రమణారెడ్డి అనే అతను రాజకీయంలో అటు ఇటు రెండు పక్కలుండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా పెద్ద మనుషులకు కూడా పంపిస్తున్నాడు, రాజీ చేయండి అని. నాకు రాజీ ఎందుకు? వాళ్ళ కఠినమైన శిక్ష పడాలా. అందుకోసం ఈ సీఎం గారిని కలిసి నా బాధ చెప్పుకునేదాకా నేను దీన్ని వదిలిపెట్టను. నా బాబుకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టను. నా బాబుకి హత్య అని ప్రత్యేక మొత్తం ఉన్నాయి. నాకు ఆడ ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడ సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. అదే బిల్డింగ్ సీసీ క్యామ్ ఏమైంది? ఈ ఎస్పీ గారు ఎందుకు తీయట్లేదు? సీసీ క్యామ్ క్యాంటీన్ నుంచి పై బాబు చనిపోయిన దాకా సీసీ క్యామ్స్ ఉన్నాయి. ఆ సీసీ క్యామ్ తీయమనండి. భయపడేది ఎందుకు? అవి చూపించమనండి. మాకు సీఎం గారి కాడికి వచ్చి అవి చూపించమనండి. భయం ఎందుకు వీళ్ళకి? ఏ తప్పు చేయకపోతే భయం ఎందుకు? నాకు ఇది నిర్ధారించాలా మీరు? ఇప్పుడు సీఎంని కానీ, లేకుంటే లోకేష్ని కానీ, లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలిస్తే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సీఎం గారిని, డిప్యూటీగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కలిస్తే ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది సార్. మాకు న్యాయం జరిగిద్దనే మేము ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు ఈ ఫొటోస్, ఆ పిల్లోడున్న బాబు హ్యాంగర్స్కి కండవ చుట్టుకున్నది చూస్తే వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారణ చేస్తారని, మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. అలీ లోకేష్ని కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, లేకుంటే సీఎం చంద్రబాబుని కానీ, ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని కలిసినా కానీ మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి అలీ నమ్ముతున్నాడు. అయితే తౌషిక్ది మృతి అనుమానాస్పద మృతి కాదు, అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అయితే బలంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద, వాళ్ళు కేసుని నిర్ధారించిన దాని మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి పూర్తి విచారణ జరపాలని చెప్పేసి ఆ రోజు నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే, వీళ్లకు ఇక్కడ లోకల్లో ఎవరూ సపోర్ట్ చేయట్లేదు, ఎవరూ మా మాట వినట్లేదు. కనీసం ఒక్కసారైనా కానీ సీఎం చంద్రబాబుని కానీ, లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేకుంటే నారా లోకేష్ని కానీ, ఈ ముగ్గురులో ఎవరినైనా ఒక్కసారి కలిస్తే మాకు న్యాయం జరుగుద్ది, మా కుటుంబానికి న్యాయం జరుగుద్ది, నా కొడుకు మృతి మీద ఉన్న అనుమానాలు తీరుతాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికైనా ఈ ముగ్గురులో ఎవరైనా కానీ ఈ కుటుంబాన్ని పలకరించి ఒకసారి వాళ్ళతోటి మాట్లాడి వీళ్ళకున్న అనుమానాలని నివృత్తి చేస్తారో లేదో చూడాలి. కెమెరామెన్ రామ్జీతో షౌరి, కనిగిరి నుండి.